శివానందలహరి 42వ శ్లోకం. గాంభీర్యం పరిఖాపదం గణధృతి ప్రాకార్య ఉద్ధృత్గణస్తోమచ్ఛాబ్ద బలం గణేంద్రియ చయోద్వారాణి దేహస్థిత విద్యావస్తు సంవృద్ధిరిత్య కిల సామాగ్రి సమేతే సదా దుర్గాతి ప్రియ దేవ మామకమనో దుర్గే నివాసం కురు. ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే, దుర్గా వల్లభుడైన ఓ స్వామి, మిగుల దుర్గమమైన కైలాస పర్వతంపై ప్రీతితో నివసించి ఉన్నవ దేవా ఈశ్వరా, నా దేహంలో ఒక దుర్గం ఉంది. దాని గాంభీర్యమే అగట్ట అధిక ప్రహారి ప్రకాశించే సద్గుణాల సముదాయమే. మిత్ర సైన్యము గొప్ప ఇంద్రియాల సముదాయమే. ద్వారములు ఈశ్వరునికి సంబంధించిన జ్ఞానమే. వస్తువుల సమృద్ధి ఇటువంటి సర్వ సామాగ్రితో కూడిన నా మనసు అనే కోటయందు సర్వదా నివసించు. దుర్గమునకు కావలసిన సామాగ్రి అంతయు మనసునకు చెప్పబడింది అని ఈ శ్లోకానికి తాత్పర్యం అనమాట. తర్వాత మనము 43వ శ్లోకం గురించి అయితే విందాము.